ఇప్పుడు గ్రీటింగ్స్లోకి వస్తే ఈ స్కిట్ మీరు చూశారు. దైవజనులు విక్టర్ ప్రేమ్ సాగర్ గారు వారు అమూల్యమైన వర్తమానం అందించారు. అలాగే పాస్టర్ పాల్ గారు అద్భుతమైన వర్తమానం అందించారు. అలాగే మరి దైవజనులు పురుషోత్తం దాసయ్య గారు కూడా అద్భుతమైన వర్తమానం అందించారు. అలాగే ఇంకా పాస్టర్ గాంధీ గారు, ప్రకాష్ గారు వారు కూడా వచ్చి ఉన్నారు. వీరందరూ రావటం వలన, వారు ప్రసంగం చెప్పడం వలన మనం అనేక విషయాలు నేర్చుకుని ఉన్నాం, బహుగా దీవించబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌల్ గారు ఇందాక మంచి మాట చెప్పారండి. ఏంటో మాట అంటే, మీరు ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని స్కిట్లు వేసినా కానీ, ఏమంటే దావీదు గారు కూడా నాట్యం ఆడారు, దేవుని మహింపరిచారు, కానీ హృదయములో మహింపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ప్రభువుని పై పెదాలతో స్తుతిస్తూ ఉంటారంట, పై పెదాలతో గణపరుస్తూ ఉంటారు. ఏంటండి, పై పెదాలతో యేసయ్యని ముద్దాడుతూ ఉంటారు, కానీ హృదయపూర్వకంగా దేవుని ముద్దాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరి, రాత్రి నీతో ఏంటో తెలుసా, కుమార్తె, నీ పాపములని నేను క్షమిస్తూ ఉన్నాను. విస్తారముగా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎలా ప్రేమిస్తున్నాం మనం? విస్తారముగా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి విస్తారముగా నేను నిన్ను క్షమిస్తున్నాను, విస్తారముగా నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. చప్పట్లు కొట్టండి, యేసయ్యని మహింపరచండి, హల్లెలూయా. ఈ క్రిస్మస్ ద్వారా నీవు ఒక శుభవార్త తెలుసుకుంటున్నావు. ఏంటో శుభవార్త తెలుసా? నీకు విడుదల వచ్చింది రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు విడుదల, మానసిక ఒత్తిడి నుండి విడుదల, అనారోగ్య సమస్యల నుండి విడుదల, అప్పుల బాధల నుండి విడుదల, ఓటమి నుండి విడుదల, అన్నిటి నుండి విడుదల, లోకాశల నుండి విడుదల, నీలో ఉన్న చెడు స్వభావం నుండి నీకు విడుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడట అంతరంగ పురుషుని చూస్తాడట, మనుషుడు బాహ్యపరమైన పురుషుని చూస్తాడట. దేవుడు ఎందుకు అంతరంగపరమైన వ్యక్తిని చూస్తాడంటే, అంతరంగములో ఉన్నటువంటి వ్యక్తి, నీలో ఉన్న రెండో కోణము, రెండో వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? యేసయ్య పోలికగా ఉన్నవాడు. చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరచండి, హల్లెలూయా. మన పోలిక చొప్పున, మన స్వరూపములో నరుని సృజించుదామని ప్రభువారు చెప్తూ ఉన్నారు ఆదికాండములో. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అవ్వ ఆదాములు పాపం చేయక మునుపు ఒక పురుషుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో రెండో పురుషుడు లేడు. వారు ఎప్పుడైతే పాపము చేశారో అప్పుడు రెండో పురుషుడు, శారీరక పురుషుడు వచ్చాడు. కడుపే దేవుడు అని బైబిల్ చెప్తుంది, చూసారా? అలాంటి వ్యక్తి వచ్చేసాడు. ఏమండి, గర్వపు స్వభావం వచ్చేసింది, అబద్ధమాడే స్వభావం వచ్చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో, మళ్ళీ ఆ యొక్క పాపపు పురుషుడు చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన పురుషుడు బ్రతికాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మీరు చచ్చిన వారి వలె ఉండకనక్కర్లేదు. ఈ రోజు నుండి బ్రతికిన వారి వలె మీరు ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికిన వారి వలె ఫ్రీడమ్ గలవారుగా మీరు ఉండండి. ఈ రోజున ఒక చెడు వ్యసనాలతో మీరు బాధపడుతున్నారా? ఈ రాత్రి మీ పాపలు ఒప్పుకుని విడిచిపెట్టండి, యేసయ్య పాదాలను ముద్దాడండి, కన్నీటి ప్రార్థనతో యేసయ్యని కనపరచండి. ఏమవుతుందో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానులు దేవుని యొద్దకు బంగారము, సాంబ్రాణి, బోలము అర్పించి ఉన్నారు. ఎందుకు అర్పించి ఉన్నారో తెలుసా? అక్కడ మీరు గ్రహించవలసిన పాయింట్ ఏంటంటే, వారి యొక్క స్తోమతికి తగినట్టుగానే వారు బహుమతి ఇచ్చారు. స్తోమతికి మించి కూడా దేవునికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున నీ స్తోమతి ఎటువంటిదైనా పర్వాలేదు, కానీ నీ స్తోమతికి మించి నువ్వు చెయ్యాలి దేవుని కోసం. ఏమిటో తెలుసా? అది దేవుడికి ఇవ్వవలసినది నీ హృదయము దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికంట మిన్న అయినది, ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రభువుని మహింపరచటం. స్తుతి మన స్థితిని మారుస్తుంది. దేవుడు ఈ గ్రీటింగ్స్ దీవించును గాక.